హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ములక్కాడ కోడిగుడ్లు పులుసు ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ముందుగా టూ ఆనియన్స్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చింతపండు రసం, ఉడికించిన గుడ్లు. ముందుగా గుడ్డుకి పసుపు రాసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. వీటిని ఆయిల్లో వేయించుకోవాలి. ఎగ్స్ని పసుపు రాయడం వల్ల అంటుకోకుండా వేగుతాయి. పులుసులో ఉడకబెట్టిన గుడ్లు అలా వేసేయడం కన్నా ఇలా వేయించుకుని వేసుకుంటే బాగుంటుంది. ఈ ఎగ్స్ని వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసిన ములక్కాళ్ళు నీట్గా కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ ఎగ్స్ వేగిపోయిన తర్వాత ఇదే ఆయిల్లో ఆనియన్స్, పులుసుకి అనేది ఆయిల్ తక్కువే పడుతుంది. సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా మెంతులు, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కారం, అలాగే కట్ చేసిన ములక్కాడ ముక్కలు, చింతపండు రసం, వీటన్నిటి బాగా కలిపి ఉడికించుకోవాలి. పులుసు అనేది చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. మరీ పలుచగా ఉంటే బాగోదు. ఇలా పులుసు దగ్గర పడుతున్న టైంలో ఎగ్స్ వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ కోడిగుడ్లు పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.